హైపర్సోనిక్ మిసైళ్లతో విరుచుకుపడ్డ పుతిన్ సైన్యం. కీవ్ నగరంపై డ్రోన్లు, మిసైళ్ల వర్షం అమెరికా మరియు పశ్చిమ దేశాల ఆంక్షలు, హెచ్చరికలను బేఖాతరు చేస్తూ రష్యా ఉక్రెయిన్పై అత్యంత భారీ స్థాయిలో వైమానిక దాడులకు పాల్పడింది. వందలాది డ్రోన్లు, డజన్ల కొద్దీ క్షిపణులతో ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఈ భీకర దాడుల ధాటికి నగరం అతలాకుతలమైంది. ఉక్రెయిన్ అధికారిక వర్గాల సమాచారం ప్రకారం ఈ దాడుల్లో 4 పౌరులు మరణించగా సుమారు 25 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. నివాస ప్రాంతాలు, విద్యుత్ కేంద్రాల లక్ష్యంగా రష్యా దాడులు చేయడంతో సామాన్య ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. శక్తివంతమైన హైపర్సోనిక్ మిసైళ్ల వినియోగం. ఈ యుద్ధంలో రష్యా తన అమ్ముల పొదిలో అత్యంత శక్తివంతమైన హైపర్సోనిక్ మిసైల్ను రెండోసారి ప్రయోగించడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. శబ్ద వేగం కంటే 5 రెట్ల వేగంతో ప్రయాణించే ఈ క్షిపణులను అడ్డుకోవడం ప్రస్తుత రక్షణ వ్యవస్థలకు దాదాపు అసాధ్యం. రష్యా ఇంతటి విధ్వంసకర ఆయుధాలను వాడడం చూస్తుంటే యుద్ధాన్ని ముగించడం కంటే ఉక్రెయిన్ పూర్తిగా దెబ్బతీయడమే పుతిన్ లక్ష్యంగా కనిపిస్తోంది. సాంకేతిక పరంగా అత్యున్నతమైన ఈ క్షిపణుల వినియోగం యుద్ధ తీవ్రతను మరో స్థాయికి తీసుకువెళ్లింది. పశ్చిమ దేశాల ఆగ్రహం, శాంతి చర్చల సందిగ్ధం. రష్యా దూకుడుపై యూరోపియన్ యూనియన్, నాటో దేశాలు తీవ్రంగా మండిపడ్డాయి. పుతిన్ శాంతిని కోరుకోవడం లేదని, చర్చల ద్వారా సమస్య పరిష్కారం ఆయనకు ఇష్టం లేదని ఈ దాడులు నిరూపిస్తున్నాయని యూరోపియన్ నేతలు వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్కు తమ మద్దతు మరింతగా పెంచుతామని పశ్చిమ దేశాలు ప్రకటించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ దౌత్య ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. యుద్ధం ప్రారంభమై సుమారు 2 ఏళ్లు గడుస్తున్నా ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనే సూచనలు కనిపించకపోగా దాడుల తీవ్రత పెరుగుతుండడం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది.